తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయానికి ఉన్న వైఎస్ఆర్ పేరును టీడీపీ నేతలు తొలగించారు. అదే స్థానంలో ఎన్టీఆర్ పేరును ప్రతిష్ఠించారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరును ప్రతిష్ఠిస్తున్నారు టీడీపీ నేతలు. తాజాగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయానికి ఉన్న వైఎస్ఆర్ పేరును తొలగించి ఆ స్థానంలో ఎన్టీఆర్ పేరును పెట్టారు. అలాగే లోపల ఉన్న వైఎస్ఆర్ చిత్రపటాన్ని కూడా తొలగించారు. ఈ రోజు నుంచి మొదలవుతుంది రామరాజ్యం ఎలా ఉంటుందో. మాకు కక్ష తీసుకునే ఉద్దేశం లేదు, కానీ అలాగనేసి తప్పు చేసిన వాళ్ళని వదిలే ఉద్దేశం కూడా లేదు. మన మున్సిపాలిటీలో జరిగినవి తిరుపతిలో ఎన్నెన్ని అక్రమాలు జరిగాయో ప్రతి ఒక్కటి కూడా బయటికి తీయడానికి ఈ రోజు నుంచే మొదలు పెట్టబోతున్నాం. ఎవరెవరో తప్పులు చేశారో, అది అధికారులైనా కావచ్చు, టీడీపీ పక్క వైసీపీ నాయకులైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చేసిన అవినీతికి శిక్ష పడేంత వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాకు ఈ 1 వీక్లోనే ఆ పక్క నుంచి ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి మా పార్టీలో చేరడానికి మమ్మల్ని రకరకాలుగా మభ్యపెడుతున్నా కూడా మా నాయకులు ఎవరు కూడా లొంగకుండా ఉన్నారు. ముఖ్యంగా మా నాయకులు కూడా చెప్తున్నారు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లొంగొద్దండి, వాళ్ళ మాటలకు లొంగొద్దండి. ఎందుకంటే 5 సంవత్సరాలు మన కార్యకర్తలు శిక్షలు అనుభవించారు. సో ఏది జరిగినా, ఏం న్యాయం జరిగినా కూడా తిరుపతిలో ఉన్న టీడీపీ ప్రజలైతేనేమి, జనసేన ప్రజలైతేనేమి, బీజేపీ ప్రజలైతేనేమి వాళ్ళకి మాత్రమే న్యాయం జరగాలి. వాళ్ళు ఇంతకాలం అనుభవించారు కాబట్టి శిక్ష వాళ్ళు కూడా అనుభవించని తప్పేం లేదు. ఇంత మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఆ విషయంలో ఇంతకాలం అనుభవించిన వాళ్ళు శిక్ష పడాల్సిందే. తప్పు చేసిందే శిక్ష పడాలి. అందరినీ నేను అంటం లేదు. తప్పు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ శిక్ష పడడం గ్యారంటీ. శిక్ష పడేలా చేసేంతవరకు మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తి